నేను ఎన్హెచ్ఆర్సీకి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ గేట్లు ఎత్తివేసిందని చెప్పి నేను సాక్ష్యాలతో సహా నేను ఒక డేటా తయారు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇగో ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఇది. ఓకేనా? జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఆ గేట్లు ఎత్తివేసిందని చెప్పిన. ఇలా కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. గేట్లు ఎత్తేసే ముందు కొన్ని ప్రోటోకాల్స్ ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో నంబర్ వన్ ప్రోటోకాల్ ఏంటంటే ఇగో ఇది as part of the safety protocol, sirens were sounded near the reservoir before the gates was opened to alert people in low-lying areas surrounding it. The reservoir is drawing 1000 cusecs inflow and discharging 339 cusecs. The water level ఇది దాని పరిస్థితి. అయితే అక్కడ వాళ్ళను నంబర్ వన్ వాళ్ళని అలర్ట్ చేయలేదు. ఓకేనా? రెండవది ఏంటంటే గత నెల 27వ తారీఖు అంటే సేమ్ ఇదే రోజున అక్కడ పరిస్థితిగా ఇది ఆడ పరిస్థితి నీళ్ళు వచ్చినప్పుడు దాని పరిస్థితి ఇది ఎంత ఉంది. ఉస్మాన్ సాగర్లో ఎఫ్టీఎల్ లెవెల్ 1790. అంటే కొన్ని ఛానళ్ళు వీడియోలు చేస్తుండ్రు, వాళ్ళు అసలు డేటా లేకుండా ఎందుకు చేస్తారో నాకు అర్థమైతే లేదు. డేటా ఉంటే మీరు చేయాలి, చేయకుండా చేయొద్దు. నెల రోజుల కింద ఉస్మాన్ సాగర్లో ఎఫ్టీఎల్లో 1790 ఉండే. అప్పుడు దాదాపు రెండు గేట్లు మాత్రమే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు ఉస్మాన్ సాగర్కు. అక్కడ 1 ఫూట్ హైట్ ఓపెన్ చేసిండ్రు, 1 ఫూట్ హైట్. అంటే ఒక గేట్ తెరిచిండ్రు, ఆ గేటు 1 ఫూటే హైట్ లేపిండ్రు, ఎక్కువ లేపాలి. 1 ఫూట్ హైట్ లేపిండ్రు, అవి బయట. ఎన్ని టీఎంసీ నీళ్ళు? అదే 1790 టీఎంసీ నీళ్ళు. దాని ఇన్ఫ్లో వచ్చి 290. అంటే 1 ఫూట్ ఓపెన్ చేసిండ్రు, 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. హైదరాబాద్కి ఎటువంటి నష్టం జరగలేదు, బస్టాండ్ మునగలేదు, ఏ ఇండ్లు మునగలేదు, ఎవరి విరక ఖరాబ్ కాలేదు. ఓకేనా? పోయిన నెల రోజుల క్రితం జరిగిన విషయం చెప్తా. సేమ్ హిమాయత్ సాగర్లో ఎంత ఉండే అంటే పోయిన నెల 27వ తారీఖు రోజు ఎంత ఉండే ఎఫ్టీఎల్ అని అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద మీకు చూపెడుతున్నా 1762 టీఎంసీలు ఉండే. ఎంత ముందుగింది అప్పుడు? 1 గేట్ ఓపెన్ చేసిండు, 1 ఫూట్ హైట్ ఓపెన్ చేసిండు. ఏం నష్టం జరగకుండా బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయిన బయటికి, ఏ ఇబ్బంది